జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డ వద్ద పంట పొలాల్లో దారుణం చోటు చేసుకుంది. 11 కేవీ విద్యుత్ వైర్ తెగిపడి కోడారి ఓదేలు, బోయిని రమేష్ కు చెందిన 5 పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధితులు బోర్న విలపిస్తున్నారు. మృతి చెందిన గేదెల విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. నేను ఒక 15 సంవత్సరాల నుంచి బర్రెలైన ఆధారపడి బతుకుతానన్న. వేసలపల్లి వేసలపల్లె మాది. నాకు ఒక 20 బర్రెలు ఉంటాయి. అయితే ఈరోజు పొద్దున్నే బర్రెలు మేతకాని కొట్టుకొచ్చింది మా పాలేరు. నేను వచ్చి ఆయన బిడికడకి పెట్టుకొని చెట్టు కొట్టుకుపోవని చెప్పిన, మక్క పిల్లట కొట్టుకుపోవని చెప్పిన. నైట్ వర్షం కొట్టింది అనేది తెలుసు కానీ ఇట్లా వాటి నీళ్ళ కొట్టుకపోతాను 16 అక్కడ మేపి నీళ్ళ కొట్టుకొని పోతాను. లేవనికి బయట దిగి 5 బర్రెలు అతకపోయినా. పెద్ద పెద్ద బర్రెలు అవి. పెద్ద బర్రెకి ఒక 1,30,000 తెచ్చిన. కడుపు మొత్తం ₹1,00,000 బర్రెలు అన్న. అన్ని ఒక్క పూట పాలు ఇస్తాను. అన్ని స్వీట్ బర్రెలే, స్వీట్ బర్రెలే. కుప్ప ఊని 5 బర్రెలు. నా పానం వలిగిపోయింది. మా పాలేరు దగ్గరికి పోతే నా ఫోన్ అయితే అక్కడ వరకు బర్రె ఒక్కటే పడదని చెప్పిండు. నేను ఇక్కడికి వచ్చే వరకు ఆ బర్రెలు ఏర్పాటు చేసుకోకపోయినా ఒక్క బర్రెని దాన్ని పిల్ల పడదని చెప్పిండు. వచ్చే వరకు ఇక్కడ వచ్చే వరకు 5 బర్రెలు లైన్ నాకు పడింది. చూడండి మీరు అందరూ కలిసి ఒకసారి. నా జీవనం ఉపాధి మొత్తం కాటుగా నాకు భూమి లేదు, జాగలేదు. నేను ఏం చేసి బతకాలో మీరు ఎట్లా చెప్తారో చెప్పురి. లేకపోతే మంది వచ్చే పరిస్థితి మాదంతా. ఈ జీటు విన్న సిటీలు కట్టుకోవాలి, నా కుటుంబాన్ని ప్రోత్సహించుకోవాలి అన్న. మీరు దండం పెడితే మీరు ఏమన్నా నాకు ఆదుకునే పని చేయాలి. నాకు చేతగాని పనానికి పొద్దున సాయంత్రం 3 గంటలు, రాత్రి 3 గంటలు లేచి పాలు వండుకొని భూపాలపల్లి కోటర్సులలో పోసుకొచ్చుకొని బతుకుతాను నేను. భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 10 మంది కానిస్టేబుల్లో పాలు వస్తాను నేను. నా జీవనోపాధి పాలతోటి. ఒక 400 కట్ట గడ్డి తెప్పించి పెట్టిన. నా 5 వరకు కుప్ప వెళ్ళిపోయినాయి. నా పాలకి 1,10,000 ఇవ్వాలి సంవత్సరానికి. నా జీవనోపాధి అంతా కాదు. మీరు ఏ రకంగా న్యాయం చేసే పని చేయాలి. ప్రభుత్వం ఆదుకొని నాకేమైనా న్యాయం చేయాలని. భాస్కర్ గడ్డ మా బర్రెలు, మేము బర్రెల పాలు పోసి అమ్ముకొని బతుకుతాం. ఇప్పుడు బర్రెలు ఈరోజు మేతకొచ్చి పొద్దున మేతకొచ్చినాయి. ఇటు వచ్చి పాలేరు ఇటు కొట్టుకొని పోతుంటే, చేనులో కొట్టుకొని పోతుంటే ఒక్కటి పడ్డ తర్వాత అవి మొత్తుకుంటా ఆగమాగం కొడుతుందంటే మాకు ఫోన్ చేసి చెప్పిండు. మేము ఉరికేసేసరికి 5 బర్రెలు పడి చనిపోయినాయి. దేవునికి వైర్ దిగి కింద పడి చనిపోయినాయి. ఇక మేము పాలతోటి జీవనోపాధి బతుకుతాను. దయచేసి కొంచెం మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.